భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కి చేరాయి. కాగా గత సంవత్సరం బ్యాలెట్ బాక్సుల వివాదం చెలరేగిన నేపథ్యంలో తమకు స్ట్రాంగ్ రూమ్ సీసీ కెమెరాల విజువల్స్ చూసే అవకాశం కల్పించాలంటూ పోటీలో నిలిచిన అభ్యర్థులు అధికారులను కోరారు. వాటికి సంబంధించిన యాక్సెస్ తమకు లేవంటూ అధికారులు తెలిపారు. అనంతరం డీఎస్పీ వెంకన్న బాబును కొందరు పోటీ చేసిన అభ్యర్థులు కలిసి స్ట్రాంగ్ రూమ్ బయట ఉండే అవకాశం ఇవ్వాలంటూ కోరారు. ఎవరు లోపలికి వెళ్లవద్దని, లోపల తమ భద్రతా సిబ్బంది ఉంటారని, బయట 5 అభ్యర్థులకు అవకాశం ఇచ్చారని పోటీ చేసిన అభ్యర్థులు తెలిపారు. అసలు ఎవరు ఎట్లా లాగ్ చేస్తారు సార్? ఒక్క నిమిషం, మేమేం చేయట్లేదు. జస్ట్ మా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. సార్ డౌట్ క్లియర్ చేయకుండా మీరు పోవడం కరెక్ట్ కాదు కదా సార్. మీరు పోతే కాదు సార్, మాకు కాదు సార్. మీరు అన్ని బండ్లు సార్. ఒకటి మమ్మల్ని మేము అక్కడికి వెళ్తే కనీసం దగ్గర కూడా ఎవరిని ఇప్పుడు కాదు సార్, మీ పిల్లలు అక్కడ ఉంటాం సార్. మార్నింగ్ వరకు ఉంటాం సార్ మేము అక్కడే. ఇప్పుడు వచ్చా సార్, చూస్తే చూసుకుంటారు. వెనక్కారు కొంచెం పెట్టబ్బా. చుట్ట ట్రాక్టర్లలో బాక్స్లో వచ్చినాయి సార్ లాస్ట్ టైం. లాస్ట్ టైం జరగటం వల్ల ఇదంతా వచ్చింది సార్. ఒకసారి చెప్పండి సార్. బయట ఉంటాం మేమైతే మా వార్డులో ప్రజలు కోరుకునేది అదే. మా పోలీస్ మాత్రం లోపల ఉంటుంది. మా వార్డులో ప్రజలు కోరుకునేది కూడా అదే. మాకు ప్రాధాన్యత తీయాలని కోరుకుంటున్నాం సార్. ఉండండి, బయటనే ఉండాలా. లోపల గేటేసుకొని మా వాళ్ళు ఉంటారు. వాళ్ళు రౌండ్ ది క్లాక్ మేల్కతోనే ఉంటారు. మాకు కూడా కొద్దిగా ప్రాధాన్యత తీయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రైట్ ఓకే.